ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవిష్ డైరీస్. నేను ఇవాళ మీకు ఒక మంచి లంచ్ కమ్ డిన్నర్ రెసిపీని షేర్ చేయబోతున్నాను. అదేంటంటే పెసరపప్పుతో కిచిడి అండ్ గుత్తొంకాయ కూర అనమాట. ఇది రాయలసీమ స్టైల్లో చేస్తున్నాను. సో రాయలసీమలో దీన్ని గుత్తొంకాయని నూనొంకాయ అని కూడా అంటారు. సో రాయలసీమ స్టైల్లో కిచిడి విత్ గుత్తొంకాయ కాంబినేషన్ అనమాట. సో ముందుగా మనం కిచిడి ప్రిపరేషన్ కోసం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్, 1 స్పూన్ ఘీ వేసుకొని కొంచెం చెక్క, లవంగం, ఇలాచీ అండ్ షాజీరా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే నాకు కిడ్స్ ఉన్నారు, చిన్న పిల్లలు తినాలి. సో అందుకని చెప్పేసి నేను టూ మచ్ స్పైస్ అవుతుందేమో, ఆల్రెడీ కర్రీలో కొంచెం మసాలా ఉంటుంది అని చెప్పేసి స్పైస్ తగ్గించడానికి నేను ఇందులో వేయట్లేదు. మీరు పెద్దవాళ్ళు తినే పని అయితే లైక్ స్పైస్ బాగా ఇష్టపడే వాళ్ళైతే వేసుకోండి కొంచెం ఆ ఫ్లేవరు. సో నేను యాడ్ చేయట్లేదు. మీరు అవి యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2-3 పచ్చిమిర్చి స్లిట్ చేసుకొని వేసుకొని, కొంచెం కరివేపాకు, ఒక బిగ్ ఆనియన్, నేను ఒక 3 కప్స్ ఆఫ్ రైస్ని కుక్ చేస్తున్నాను, అందుకని ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను. సో దాన్ని బట్టి మీడియం సైజ్ అయితే ఒక 2-3 అలా తీసుకోండి. సో అవన్నీ మంచిగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని బాగా వేగనిస్తున్నాను సాల్ట్ వేసి, సో దట్ వాటర్ వేసి త్వరగా కుక్ అవుతాయని. సో మనం ఎప్పుడైనా బిర్యానీ చేసుకునేటప్పుడు లైక్ ఇట్లా పులావ్స్, బిర్యానీ మాత్రమే కాదు పులావ్స్ అలా చేసుకునేటప్పుడు కొంచెం ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ షేడ్ వస్తే బాగుంటుందన్నమాట. సో దట్ ఆ ఫ్లేవర్ అనేది బాగా అనిపిస్తుంది మనకి. దమ్ బిర్యానీస్లో వాటిలోకి బ్రౌన్ అంటే ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్లేవర్ బాగుంటుంది కదా. సో అలాగా కొంచెం అలా ఆ గోల్డెన్ బ్రౌన్ వస్తే బాగుంటాయి. సో నేను ఈ ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత పెసరపప్పు యాడ్ చేసుకున్నాను. నేను ఇక్కడ 2.5 కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. ఆ 2.5 కప్స్ రైస్కి 1/2 కప్ ఆఫ్ పెసరపప్పు తీసుకున్నాను. అవి కొంచెం వేయించుకున్నాను. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆ పెసరపప్పు వేసి కొంచెం వేయించుకుంటే మనకు ఆ అరోమా తెలుస్తుంది కదా, పెసరపప్పు వేగిన అరోమా. సో అట్లా కొంచెం అవి కలర్ మారిన తర్వాత నేను వేసుకున్న పేస్ట్ ఏంటంటే అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, ఈ 3 కలిపి గ్రైండ్ చేసుకున్నాను అనమాట పేస్ట్ని. ఆ పేస్ట్ని వేగిన పెసరపప్పు, ఆనియన్స్ అవి ఏవైతే ఉన్నాయో అందులోకి వేసుకొని ఇట్లా బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఆ ఫ్రై ఏంటంటే ఆ కలర్ మంచిగా మారాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, కొంచెం ఆ గోల్డెన్ షేడ్ వచ్చింది. ఆ షేడ్ వస్తేనే ఇది ఎంత మనకు ఆ కలర్ ఉంటుందో రైస్ అంత మంచి పర్ఫెక్ట్ కలర్ వస్తుందన్నమాట. బగారా రైస్ లాంటి అలా వస్తుంది. బట్ ఇది కిచిడి కాబట్టి నేను కొంచెం ఇందులోకి పసుపు యాడ్ చేసుకున్నాను. సో దట్ ఆ గ్రీనిష్, ఎల్లోయిష్ అలా వస్తుందన్నమాట పెసరపప్పు దీంతో. అండ్ గ్రీన్ ఏంటంటే ఆ కొరియాండర్ పేస్ట్ చేసాం కదా, కొత్తిమీర, అది. సో అలా అలా మంచి ఆ కలరు, ఆ ఫ్లేవరు ఉంటుంది. సో అవి వేగిన తర్వాత మంచిగా ఆ పేస్ట్ ఏదైతే వేసామో అదంతా స్మెల్ పోయి కొంచెం అలా బ్రౌన్గా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్న రైస్, నేను పెసరపప్పు సోక్ చేయలేదండి, డైరెక్ట్ ఆయిల్ ఫ్రై చేశాను. అంటే ఆయిల్లో వేసి కొంచెం వేయించుకున్నాను, బట్ రైస్ అనేది సోక్ చేసి ఉంచాను. ఇది 2.5 కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. ఈ 2.5 కప్స్కి 1/2 కప్ ఆఫ్ పెసరపప్పు తీసుకున్నాను. ఓకే. సో ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ని వేసి కొంచెం సేపు కొంచెం సాల్ట్ వేసుకొని అలాగా ఆ ఫ్లేవర్స్ అన్నీ దీనికి పట్టడానికి, లైక్ ఆ పెసరపప్పు తర్వాత ఆ కొత్తిమీర పేస్ట్ అదంతా వేసాం కదా. సో అందులో కొంచెంసేపు అలాగా ఆ హీట్కి ఉండనివ్వాలి. సో దట్ ఆ ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయి అన్నమాట రైస్కి. తర్వాత ఇంకా యాజ్ యూజువల్ 1:2 రేషియోలో 1 కప్ ఆఫ్ రైస్, పెసరపప్పు కూడా మనం అలానే తీసుకోవచ్చు. సో ఇప్పుడు టోటల్గా 2.5 కప్స్ రైస్, 1/2 కప్ పెసరపప్పు కదా, అంటే టోటల్గా 3 కప్స్ ఆఫ్ రైస్ అనుకోండి. 6 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకొని ప్రెషర్ కుక్ చేసుకోవడమే. ఈ ప్రెషర్ కుక్ ఒక 2-3 విజిల్స్ పెట్టేసుకుంటే అయిపోతుంది మనకి కిచిడి అనేది. సో దీంట్లోకి వచ్చేసి మంచి కాంబినేషను గుత్తొంకాయ మాత్రమే కాదు, పల్లి చట్నీ చేసుకుంటారు కదా ఎవరైనా రాగి సంగటిలోకి అలాగా. ఇప్పుడు దోశలోకి అలా డైరెక్ట్గా, అంటే దోశలో చట్నీ కాకుండా కొంచెం పల్లి చట్నీ, రోటి పచ్చడిలాగా నూరుకుంటాం కదా, అదైనా చాలా బాగుంటుంది. చట్నీ విత్ ఇది తిన్నా, లేకపోతే చింతచారు అంటారు, బెల్లం వేయకుండా కొంచెం పచ్చి పులుసు లాంటివి చేసుకుంటారు కదా, అందులోకి తింటారు రాయలసీమ సైడ్ దీన్ని. సో ఇలాగా బంగాళదుంప కర్రీ, పొటాటో వంకాయ కూర, వీటన్నిటిలోకి బాగుంటుందన్నమాట. సో నాకు ఈ కాంబినేషన్ ఇష్టము, లైక్ గుత్తొంకాయ కిచిడి కాంబినేషన్ నాకు చాలా ఇష్టము. అలానే చట్నీ విత్ ఇది కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు దానికి తగ్గట్టు ఎసరు పోసేసుకున్నాము. రైస్ ఎంత ఉన్నాయో దాన్ని తగ్గట్టు ఆ రేషియోలో వాటర్ యాడ్ చేసుకున్నాము. ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకోండి. కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి, బికాజ్ మనం ఆల్రెడీ కర్రీలో యాడ్ చేస్తాం కదా. సో దీంట్లో కూడా 2 బ్యాలెన్స్ అయ్యేటట్టు చూసుకొని కుక్కర్
ప్రెషర్ పెట్టేస్తే ఒక 2-3 విజిల్స్ మనకి కిచిడి అనేది రెడీ అయిపోతుంది. అంటారు కదా, ఇక్కడ నేను 3 విజిల్స్ తర్వాత ప్రెషర్ అంతా రిలీజ్ అయిపోయాక కుక్కర్ విజిల్ తీసేసి ఓపెన్ చేసి చూశాను. సో దట్ మంచిగా పొడి పొడిగా వచ్చేసింది మన కిచిడి అనేది. సో కిచిడి రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇందులోకి కాంబినేషన్ కర్రీ గుత్తొంకాయ చూద్దాము. దీనికి ఒక మసాలా పేస్ట్ మనం తయారు చేస్తాం కదా, దానికోసం ఇంగ్రీడియంట్స్ అనమాట ఇవన్నీ. వీటిలోకి ఇక్కడ రోస్టెడ్ పీనట్స్ అంటే పల్లీలు వేయించుకున్నాము, కొంచెం కొత్తిమీర, ఒక చిన్న దాల్చిన చెక్క, ఒక ఇలాచి, 3 లవంగాలు, కొంచెం ఎండు కొబ్బరి, అలానే కొంచెం ధనియాల పొడి అనమాట. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకొని ఒక 1½ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, దానితో పాటు కొంచెం ఆయిల్, అలానే సారీ అండి ఈ క్లిప్స్ లైక్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చింతపండు వేసిన క్లిప్ మిస్ అయింది. సో మీరు దానికి ఎక్స్ట్రా 1½ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే కొంచెం చింతపండు వేసుకొని బాగా మంచిగా ఫైన్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఉప్పు, కారం, పసుపు ఇవి కూడా వేసుకొని మంచి ఫైన్ పేస్ట్ వచ్చేలాగా చూడండి. అలా అని మీరు వాటర్ ఎక్కువ యాడ్ చేయకండి, బికాజ్ మనం దాంట్లోకి ఆ గుత్తొంకాయలోకి స్టఫ్ చేసినప్పుడు అంత బాగోదనమాట, మరీ జారిపోతే. సో దట్ మంచి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. ఇప్పుడు చూడండి, మరీ గట్టిగా లేదు, అలా అని మరీ పల్చగా లేదు, లూజ్గా లేదు, అట్లా ముద్దగా ఉంది కదా. సో అలా తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత మనం ఫస్ట్ దీంట్లోకి కుక్కర్ పెట్టేసుకొని, నేను ఇది కూడా కుక్కర్లోనే కుక్ చేస్తున్నాను. సో మంచిగా ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని అందులోకి కొంచెం జీలకర్ర యాడ్ చేసుకొని, కొంచెం ఆనియన్స్, అలానే కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి, ఒక 2 పచ్చిమిర్చి, ఇవన్నీ సన్నగా తరిగినవి వేసుకొని బాగా వేగిన తర్వాత అవి ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆనియన్స్ అనేవి మనం వంకాయలు ఇట్లా 4గా కోసుకొని, అంటే గుత్తొంకాయకి ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకొని మంచిగా సాల్ట్ వాటర్లో ఉంచుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసిన పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని దీనికి స్టఫ్ చేసేసి వంకాయలకి అవి తిరగమాతలోకి యాడ్ చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ వంకాయలు స్టఫ్ చేసిన వంకాయలు తీసుకొని వచ్చేసి ఆయిల్లో యాడ్ చేయాలన్నమాట. సో యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా జాగ్రత్తగా, అంటే అవి మరీ విరిగిపోకుండా, వంకాయలు కొంచెం మెత్తగా ఉంటాయి కదా, అలా కాకుండా ఇలా కొంచెం పెద్ద స్పూన్ పెట్టుకొని నీట్గా ఆయిల్లో మిక్స్ చేసుకొని కాసేపు మగ్గనివ్వాలి, ఒక 2-3 మినిట్స్ మగ్గనివ్వాలి. సో దట్ ఫ్లేవర్స్ అన్నీ దీంట్లో ఉంటాయి అన్నమాట ఈ వంకాయకి, బికాజ్ మనం స్టఫ్ చేసాం కదా. సో అలా ఒక 2-3 మినిట్స్ మగ్గిన తర్వాత ఈ రిమైనింగ్ మసాలా ఏదైతే ఉంటుందో దాంట్లోకి కొంచెం వాటర్ డైల్యూట్ చేసేసి అది మొత్తం వేసి, మీకు వాటర్ ఏంటంటే మీకు కర్రీ కన్సిస్టెన్సీ ఎలా కావాలి, బికాజ్ కుక్ అయిన తర్వాత ప్రెషర్స్ వచ్చేసిన తర్వాత మీకు ఆ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అనే దాన్ని బట్టి మీరు దానికి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోండి. సో వాటర్ యాడ్ చేసుకొని డైరెక్ట్గా మీరు 2 విజిల్స్ పెట్టేసుకోవడమే, ఇంకంతే. మీకు మసాలా పేస్ట్ ఒక్కటి రెడీగా ఉంది అంటే కర్రీ వితిన్ మినిట్స్లో ప్రిపేర్ అయిపోతుంది, బికాజ్ వంకాయ అనేది మనకి కుకింగ్ టైం చాలా తక్కువ కదా, త్వరగా ఉడికిపోతుంది కదా. సో దట్ మీరు ఆ పేస్ట్ ఒకటి రెడీగా ఉంటే, అండ్ ఇంకొకటి ఇందులో పీనట్సే కాదండి, నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే పీనట్స్ వేసుకుంటే నువ్వులు వేసుకోరు, నువ్వులు వేసుకుంటే పీనట్స్ వేసుకోరు అనమాట. అలాగా రెండిట్లో ఏదైనా సరే ఫ్లేవర్ బాగుంటుంది, భలే మంచి రిచ్ ఫ్లేవర్ ఉంటుంది. నేను ఇక్కడ పీనట్స్ యాడ్ చేసుకొని మీకు చూపించాను. 2 విజిల్స్ అయిపోయాక ప్రెషర్ అంతా రిలీజ్ అయిపోయిన తర్వాత నేను ఓపెన్ చేసి చూస్తే వంకాయ అనేది చాలా మంచిగా సాఫ్ట్గా కుక్ అయింది, అలా అని మరీ చెదిగిపోలేదు, అలా చిదిగిపోకుండా మంచిగా బాగుందన్నమాట వంకాయ షేప్ అదంతా. సో అలా చూసుకొని మీరు వంకాయలు మ్యాక్సిమం ఈ కలర్లో ఉన్న వంకాయలు, లైక్ మంచి తెల్ల వంకాయలు అలా కాకుండా ఈ వంకాయలతో ట్రై చేయండి, చాలా బాగుంటుందన్నమాట కర్రీ ఆ ఫ్లేవరు. సో ఇది అండి మన రెసిపీ, కిచిడి విత్ గుత్తొంకాయ కర్రీ. ప్లీజ్ మీకు కానీ నచ్చినట్లయితే ఇది ట్రై చేసి చూడండి. ట్రస్ట్ మీ గాయ్స్, మీరు ట్రై చేసి తినండి, నిజంగా చాలా బాగుంటుందన్నమాట ఈ కాంబినేషన్, ఈ ఫ్లేవర్స్, ఇది చాలా బాగుంటుంది. సో మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.